వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నేతలు పలు అంశాలపై స్పందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పగడాల వెంకట రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, స్థానిక సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై తమ అభిప్రాయాలను మీడియా ద్వారా వెల్లడించారు. అంటే ఒలింపిక్స్లో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళు, అదేవిధంగా పాఠశాల క్రీడల్లో పాల్గొన్న వాళ్ళు ఇద్దరిని ఒకే దృష్టితో చూస్తామా? అసలు ఒకే దృష్టితో చూడొచ్చా? సరే, దానిలో తప్పు జరగనప్పుడు మీరే 2 జీవోలు ఇచ్చి 2 జీవోలు ఎందుకు రద్దు చేశారు? అదే మా టైంలో చెప్తున్నాను. వాస్తవంగా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒకే ఒక్క జీవోతో 2 నెలల కాలంలో 1,30,000 ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా. ఈ రోజుకి మీరు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఏలెత్తి చూపని విధంగా, అంటే మీరు కూడా దానిలో ఎంక్వైరీ వేయలేనంత విధంగా, ఎంక్వైరీ చేసినా ఏమీ తప్పులు జరిగాయని నిరూపించలేని విధంగా ఈ దేశ చరిత్రలోని ఎప్పుడు లేని విధంగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది అని చెప్పి తెలియజేస్తుంది. అదే ఉంటే మీరు ఆయనే చెప్పారు కదా, ఛాలెంజ్ చేశారు, స్వయాన జగన్ గారే ఛాలెంజ్ చేశారు. ఇప్పుడే చెప్పారు అంజిరెడ్డి గారు కూడా, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. మీరు అది చేయరు. అంటే మీ తప్పుని ఎన్నుకున్నప్పుడు అవతల తప్పని చెప్పడం తప్పితే తప్పుని నిరూపించే కార్యక్రమాలు మాత్రం మీరు ఏమీ చేయరు. కాబట్టి అందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏదన్నా ఇప్పుడు గోగుంటపాలెం హత్యల గురించి మాట్లాడుతూ ఉంటే దాని గురించి సమాధానం చెప్పరు. మిగతా సమాధానమే లేదు దాని గురించి. అలా ఏం జరిగింది, దానిలో నిజ నిర్ధారణ ఏంటి అన్నది కానీ ఎవరో ఇంతవరకు ఏమీ మాట్లాడరు. అదేంటంటే పోలీసులను అంటున్నారు, అదేంటంటే మమ్మల్ని అంటున్నారండి. వెన్నుపోట్ల గురించి చాలా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నేను మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, 1987లో మేము మండల ప్రెసిడెంట్ అయినాటికి తర్వాత జరిగిన 3 నెలల తర్వాత మీరు సర్పంచ్ అయ్యారు. అంటే 87కి ఇప్పటికి 26కి 40 సంవత్సరాల రాజకీయ సంబంధం మంది. కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కువ కాలం పనిచేసాం. తర్వాత ఈరోజు మీరు తెలుగుదేశంలో ఉన్నారు, మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. కానీ 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేసిన మనిద్దరం రాజకీయాల గురించి, వెన్నుపోట్ల గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మీకు నాకు నచ్చిన మెచ్చిన నమ్మకం అయిన దేవుడు ఆంజనేయ స్వామి, మదమంచిపడి ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆడికి పోయి మన ఇద్దరం కూర్చొని వాదనలు చేసుకుందాం. మీ రాజకీయాలు ఏం చేశారు, మీ రాజకీయాలు ఏం చేశారు అరేంజ్ చేయండి. నేనే వస్తా, మీరే రండి, మన ఇద్దరం కూర్చుందాం, ప్రజలకి వివరిద్దాం మన 40 ఏళ్ల రాజకీయాల గురించి. ఇక వెన్నుపోటు అంటావు. ఇవాళ నువ్వు తెలుగుదేశంలో చంద్రబాబు గారిని వెన్నుపోటు అంటున్నావే, నువ్వు అంటున్నావు మేమంటున్నావు అని. కానీ నువ్వెన్నిసార్లు మాట్లాడావు అవన్నీ అవతల పెట్టు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయినానని చెప్తున్నా నువ్వు. మేము ముఖ్యమంత్రి అయ్యాం, ప్రతిపక్ష నాయకుడేం, ప్రజలతో ఎన్నికయ్యాం, మమ్మల్ని గొడ్డల పార్టీ అనడానికి తప్పు అని నువ్వు అనగలవా? నువ్వు స్పష్టత అనేది నీ దగ్గర లేదు. నువ్వు ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి వెళ్ళి స్పష్టంగా మాట్లాడుతున్నావు, అధికారాన్ని గురించే మాట్లాడుతున్నావు.